चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी की सालगिरह के मौके पर आज भैंसा कांग्रेस पार्टी कायदीन व कारकुनों ने कांग्रेस पार्टी दफ्तर पर बड़े पैमाने पर सालगिरह तकरीब का एहतमाम किया। इस मौके पर साबिका रुकन असेंबली जी विठल रेड्डी ने केक काटते हुए पार्टी कारकुनों को केक खिलाया। बाद अज़ां साबिका रुकन असेंबली जी विठल रेड्डी ने कांग्रेस पार्टी कायदीन व कारकुनान के हमरा भैंसा गवर्नमेंट एरिया अस्पताल पहुंचकर मरीजों में फलों की तकसीम अमल में लाई। कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद। दूर के लिस्ट राइट बोलो बोलो पूरा तेलंगाना में मनाया जा रहा है। इस संदर्भ में रेवंत रेड्डी साहब जो राहुल गांधी भारत देश के वास्ते एक अपील करे, हर स्टेट में रिजर्वेशन का आगे करने के वास्ते जो पिछड़ा जाति है, पिछड़े लोग हैं, गरीब लोग हैं, उनको जो बेनिफिट अब तक नहीं मिला, उनके बारे में हर कैस्ट को, चाहे हिंदू हो चाहे मुस्लिम कम्युनिटी हो, सब में रिजर्वेशन और नया करने के वास्ते ये जो जनाबा गणना कराया जा रहा है। अपन सब लोग कोऑपरेट करना बोलेंगे। आप सभी लोगों को अंदर కూడా ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నాము। మరి ఈ సందర్భంగా మన ముదోల్ నియోజకవర్గం తరఫు నుంచి అందరి తరఫున మరి గౌరవ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు। వారు మరి భగవంతుని దయతో మరి ఇంకా మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మున్ముందు జరపాలని భగవంతుడు ఆశీర్వాదం కోరుతూ సెలవు తీసుకున్నాను। థ్యాంక్ యూ, ధన్యవాదాలు। చాలా శుభదినము। మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా బైంసాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు విఠల్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది। దాంట్లో మన ఫారూక్ గారు, మురళీగౌడ్ గారు, రాజన్న గారు, శైలు సాబ్ గారు మరియు ఇక్కడ చాలా పెద్ద మంది ఉన్నారు। అందరికీ పేరు పేరున శుభాంజలి చెప్తూ ఈరోజు మనం ఉన్నది మన రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనం చాలా హ్యాపీగా ఉన్నాం। ఎందుకంటే 10 సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు। ఆ టైంలో మనకు ఎన్నో కష్టాలు నష్టాలు జరిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు పార్టీలో వచ్చిన తర్వాత రకరకాల ప్రోగ్రాం చేస్తూ రకరకాల ఇది చేసి అపోజిషన్ లా రోల్ చేసి వాళ్ళకు ప్రభుత్వానికి తప్పులు బయటపెట్టి మరి మన ప్రభుత్వం రావడం జరిగింది। మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా సంతోషంగా ఉన్నాం। చాలా స్కీమ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి, ప్రభుత్వం చేస్తూ ఉన్నది। ఎందుకంటే కొన్ని స్కీమ్లు ఇంకా లేట్ ఎందుకు అవుతున్నాయంటే పోయిన ప్రభుత్వం మొత్తం అప్పు చేసిపోయింది। ఏ స్కీమ్లా ఏ డిపార్ట్మెంట్లో అప్పు ఎక్కడ రూపాయి లేకుండా చేసినా అయినా ఆ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మంచిగా నడిపిస్తున్నారు। మరి ఈ రోజు మనం ఆయన ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలా, ఇంకా ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయాలా। మనం అందరికీ ఇంకా కార్యకర్తలకు అందరికీ రేవంత్ రెడ్డి అంటేనే కార్యకర్తలకు హోష్ కార్యకర్తలు చాలా జోష్లో పనిచేస్తున్నారు। మరి ఇదే జోష్తోనే మనం రాబోయే ఎలక్షన్స్ కానీ ఏది కానీ మనం గట్టిగా పనిచేద్దాం। మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో మనకు కుల జనగణన ఎప్పుడు లేదు, చేయలేదు ఎవరు। అయినా రేవంత్ రెడ్డి గారు మరి ఇట్లా కాదు, బీసీలకు కానీ ఏ క్యాస్ట్ కు అన్యాయం జరగద్దని ఈ కులగణన ప్రోగ్రాం స్టార్ట్ అయింది। దాంట్లో ఒకటే పని, మనం అందరము మన వాట్ల మన గల్లీలా మన ఊళ్ళో మనం టైం ఇచ్చి వాళ్ళ ఎంబడి ఉండాలా। లేకుంటే ఏం పొరపాటు అవుతాడో తెలుసా, ఇంతకు ముందు ఆధార్ కార్డు కోసం ఆఫీసర్ తిరిగినప్పుడు వాళ్ళు కరెక్ట్ మనం స్పందన ఇవ్వకుంటే 42కు 56 రాశులు, 56కు 66 రాశి। ఇప్పుడు దానికి సరి చేయాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది। కాబట్టి ఇది జనగణనది చాలా ఇంపార్టెంట్ పని। ఇంకొకటి కొందరు దాంట్లో అపోహ చేస్తున్నారు, మీ రేషన్ కార్డు పోతుంది, అది పోతుంది, అది ఏం దానికి సంబంధం కాదు। ఇది కులగణన అంటే ఈ కులం విషయంలో ఏ కులంకి ఎంత పర్సెంటేజ్ ఉన్నది అని తీయటానికే, దానికోసం ఇదైతే ఒకవేళ వెళ్ళిన తర్వాత మనకు అందరికీ ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉందో దాన్ని బట్టేసి మనకు రేపు మన పిల్లలకు భవిష్యత్తు ఎడ్యుకేషన్ కానీ అన్నిట్లా పర్సెంటేజ్ ఉంటుంది। దానికోసం ఈ కులగణన జరుగుతున్నది। తప్పుడు ఏదైనా ఎవరు ప్రచారం చేస్తే దాన్ని నమ్మద్దు। ఇది అందరు సహకరించి మనం మన కులం కోసం అందరు పనిచేసి సక్సెస్ చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నా। జై కాంగ్రెస్।